Hi, my name is Vikrant, and I'm a chief engineer at Chikup company. Today I'm with my team, Satyam Reddy, Bhaskar Reddy, Nagada Reddy. So we have planned to build a farm. Basically, it's for a country chicken farm, like native farm, and for that we made a design. But after discussing with my team, we found to change the plan a little bit, just to the orientation. నమస్కారం అండి. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి రావడం జరిగిందండి. ఇక్కడ ఈ చిక్స్ ఫామ్ గురించి దీన్ని చూడడానికి దీనికి నిర్మించడానికి వచ్చిన నాతో పాటు ఇద్దరు మెకానిక్ కూడా మన వర్కర్స్ కూడా వచ్చారు. దాని గురించి చూసి మొత్తం దాని మెజర్మెంట్స్ తీసుకొని తూర్పు పడమర ప్లస్ ఈస్ట్ వెస్ట్ వీటిని కలుపుకుంటూ ఒక రకమైన వాతావరణం నుంచి అనుకూలమైన వాతావరణంలో గాలి వెలుతురు సరైన ప్లేస్ రావడానికి వాస్తు ప్రకారంగా నిర్మించడం జరిగింది. నిర్మిస్తామనే ఉద్దేశం కొద్దీ మేము రావడం జరిగింది. దానికి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకొని లైనింగ్ చేయడం జరిగింది ఈరోజు. తదుపరి 2-3 రోజులలో దానికి సిమెంట్ వర్క్ కూడా చేసి గోడలు లేపి తదనంతరము రేకుల షెడ్డు నిర్మించడం జరుగుతుంది. ఆ రేకు షెడ్ నిర్మించిన తర్వాత దానికి కావాల్సిన ఫెన్సింగ్ కానీ వాటర్ కానీ ఇది కానీ రకరకాలటువంటి తీసుకుని గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఫిట్ మనం హైట్ లేపుకుంటూ భూమి లెవెల్ నుంచి ఒక ఫిట్ పైకి లేపి నీరు ఒకవేళ వర్షం వచ్చినా కూడా నీళ్ళు చెట్లకు పోవడానికి వీలు లేకుండా ఎత్తుగా నిర్మించడం జరుగుతుంది. దాన్ని ఆలోచించుకొని మనం నిర్మించడం జరుగుతుంది. తదుపరి ఇది ఎప్పటికైనా మనకు ఏ రకంగా షెడ్ వేసుకున్నా ఎప్పుడు వేసుకున్నా ఏ రకంగా మనకు అనుకూలంగా ఉండేటట్టు గాలి వెలుతురు సమానటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ లింగంపల్లి విలేజ్ ప్లస్ ఇబ్రాహీంపట్నం దగ్గర దాదాపు 20 కిలోమీటర్ దూరంలో ఈ లింగంపల్లి ఇక్కడ రావడం జరిగింది. ఇంత మంచి వాతావరణం అనేది నేను దాదాపు చూడడం కష్టం, ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడ నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది ఇక్కడ చాలా బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్గానిక్స్ అంటే చాలా ఇక్కడ ఈ ఓనర్ గారికి చాలా ఇష్టమని తెలిసింది మాకు. ఆర్గానిక్ అని ఎప్పుడైతే ఆర్గానిక్ ఉందో ఇది కూడా దాదాపు మన ఆర్గానిక్ వితౌట్ కెమికల్స్ లేకుండా తయారు చేయడానికి అవకాశం ఎక్కువ ఉండాలని మేము కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. హాయ్ అండి, మేము ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి రావడం జరిగింది. మేము ఇక్కడ షెడ్ వేయడానికి వచ్చినాము. ఇక్కడ కోళ్ళ ఫారం షెడ్ గురించి అన్ని మెజర్మెంట్ తీసుకొని ముగ్గు వేయడం జరిగింది. దీనికి కావాల్సిన రేకులు, మెటీరియల్, గేటు, డోరు వీటికి సంబంధించిన మొత్తం వర్క్ చేస్తాం. మొత్తం గేట్తో సహా అన్నీ చేసి ఇస్తాం. మీకు ఏ వర్క్ ఉన్నా చేయడం జరుగుతుంది. మేము ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నాము. ఏ వర్క్ అయినా గేట్ కానీ ఐరన్కి సంబంధించిన ఏ వర్క్ అయినా మొత్తం చేస్తాం. ఓకే. హాయ్ అండి, నా పేరు సత్యం రెడ్డి. నేను ఈరోజు మన హైదరాబాద్ దగ్గరలో రావడం జరిగింది వర్క్ గురించి. దానిలో ఈరోజు ఒకటి షెడ్ గురించి కొత్తగా స్టార్ట్ చేసినాం వర్క్. దాన్ని ఇంకో 2-3 రోజుల్లో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. మెటీరియల్ కూడా తెప్పించడం జరిగింది. దాని గురించి నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను దుబాయ్లో వర్క్ చేశాను. నెక్స్ట్ వచ్చి సౌదీలో కూడా అట్లా చేశాను. ఇప్పుడు కొత్తగా దీంట్లో జాయిన్ అయ్యాను ఈ కంపెనీలో. ఇట్లాంటి ఛాన్సెస్ ఏమన్నా ఉంటే ఇంకా చేయగలగాలని కోరుతున్నాం. इधर का थोड़ा आदमी प्लान दिया था हम लोग को. जो प्लान मैं उसको थोड़ा तो मेरा हिसाब से थोड़ा उसको चेंज किया. क्यों बारिश से कुछ बच सकते हैं बोल के उसको थोड़ा चेंज करके उसको थोड़ा शेड्यूल दूसरा बना के इंजीनियर साहब को बोल दिया. वो भी ठीक है बोल के वो समझा के उसको बोल दिया था. वो भी ठीक है बोला. उसके हिसाब से आज काम चालू किया. उसके हिसाब से फिर दूसरा भी काम आगे बढ़ने के लिए वो लोग को प्लान से बोला था. तुर्प का साइज़ में डालने के लिए बोला. उधर से तो बारिश से थोड़ा दिक्कत होता है, इसलिए हम लोग थोड़ा चेंज किया प्लान. ये हिसाब से थोड़ा बारिश से बच सकते हैं. कुछ भी डाल देगा तो वो भी वास्तु का किधर भी कोई किसी के पूछेगा तो भी वहाँ से भी ठीक हो जाता है. वो मेजरमेंट ईस्ट फेस ऐसा कुछ बोल दिया. वो भी ठीक है. अभी पहले के हिसाब से ऐसे अच्छा है. So we have changed the design, and now our design is facing north, right? The gate is facing north, then we have east, and then west, south. We have changed the alignment.
Now after that, we have planned to, start with the constructions. And once the construction is done, the basic construction is done, we have planned to, make it EC farm, like electronically controlled farm, environmentally controlled farm, which is much more automated. And this is our competencies, like as a company, as a Chikup company, our competency is to build a farm that is very efficient, automate, and can help the farmer make the farming automations and make things easy for daily operations of the plant. And it also reduces the cost for them and bring higher profitability to the farmer. And for that reason we are here, and we are here with my team. Bhaskar Reddy, he's a supervisor. He's also, he has a long experience. He has been engineer for 8 years, right? Like for 8 years in Saudi and Dubai, and Nagadar. So he has been the welding engineer in our team. So that is it, and more coming up, and then we will keep on posting more details about how the farm is going through, and that is for today. So thank you and namaste from Telangana.